తన జీవితంలో తనకి ఎంత పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా సరే తను తన ఆదర్శాలని వదల్లేదు. తన విలువల విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదు. ఎప్పుడూ తన అస్తిత్వాన్ని అమ్ముకోలేదు. మరి నువ్వెందుకు ఎందుకు నీ అస్తిత్వాన్ని అమ్ముకున్నావు? సమాధానం చెప్పు ధ్రువ్. నువ్వెందుకు ఇలా చేశావు? చాలమ్మా, చాలా ఎక్కువైంది రేఖ జపం. నా మంగళసూత్రం హుక్కు లూజ్ అయిపోయింది. అందుకే పిన్ని గారికి ఇచ్చాను వాళ్ళ ఫ్యామిలీ జ్యువెలర్తో సరి చేయించమని. అమ్మా, నువ్వు నన్ను పిలిచావా? రాఘవ్, నువ్వెక్కడున్నావు? అమ్మా, నేను కొంచెం లేట్గా లేచాను. బట్ నువ్వు చెప్పమ్మా, ఏంటి విషయం? నేను ఈ అబద్ధాన్ని ఒకటి క్లియర్ చేయబోతున్నాను. నువ్వు రేఖ గురించి అనుకుంటున్నావు చూడు, అది చాలా తప్పు. కానీ నాకు తెలుసు నువ్వేమంటావో నాకు ఇంకేం వినాలని లేదు. అమ్మా, నీకేం తెలీదు కదా? అమ్మా, నేను వింటాను. అరే, ఏంటి సంగతి? కూర్చో. అంటే ఏదో జరిగింది, అందుకే నువ్వు కూడా మళ్ళీ దీని గురించి ఆలోచిస్తున్నావు. అమ్మా, విషయం ఏంటో చెప్పొచ్చు కదా? రాఘవ్, నువ్వు అనుకుంటున్నావు కదా రేఖ మంగళసూత్రం తీసేయడానికి కారణం తనకి నీతో బంధం ఇష్టం లేదని. నువ్వు తప్పుగా అనుకున్నావు. తను మంగళసూత్రం ఎందుకు తీసిందంటే దాని హుక్ లూజ్ అయిపోయింది కాబట్టి. ఇంకా దాన్ని రిపేర్కి ఇచ్చింది, అంతే. అది నీకెలా తెలుసమ్మా? ఎందుకంటే తనే స్వయంగా నాకు చెప్పింది. నువ్వు నాతో చెప్పావు కదా తన మంగళసూత్రం తీసేసిందని. సో నాకు దిగులుగా అనిపించింది. అందుకే నేనే స్వయంగా వెళ్ళి తనని నిజమేంటో అడుగుదాం అనిపించింది. అమ్మా, ఆ విషయం తను నాకెందుకు చెప్పలేదు? తను నీకు చెప్పడానికి ప్రయత్నించింది, కానీ తను చెప్పేది నువ్వు అసలు ఎక్కడ వింటావు? నువ్వు జస్ట్ తన మీద నిందలు మోపుతుంటావు అంతే. మంగళసూత్రం నేను ఎందుకు తీసానంటే ఆపు. నేను ఒకసారి వినకపోతే తను ఇంకోసారి చెప్పడానికి ప్రయత్నించవచ్చు కదా? ప్రతిసారి తనే ఎందుకు ప్రయత్నించాలి రాఘవ్? కేవలం తనే మాట్లాడడానికి ఎందుకు ప్రయత్నించాలంటావు? నువ్వు వినడానికి ప్రయత్నించవచ్చు కదా? ఎందుకు? తను భార్య, నువ్వు భర్తవి కాబట్టా? అందుకే నీ స్థాయి తనకంటే ఎక్కువ? అమ్మ, నీకు తెలుసు కదా నేను అలాంటివన్నీ ఆలోచించనని. రాఘవ్, నేను కేవలం ఒక్కటే నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అప్పుడప్పుడు చిన్న చిన్న అపార్థాలు గొప్ప గొప్ప బంధాలని కూడా నాశనం చేస్తాయి. ఈ మిస్అండర్స్టాండింగ్ నీకు రేఖ మధ్య ఉన్న సమస్యల లోయ ఇంకా పెద్దగా చేసేసే లోపు, మీరిద్దరూ దాన్ని దాటలేనంతగా అయ్యేలోపు వెళ్ళి రేఖతో మాట్లాడు. నీకున్న ప్రశ్నలన్నీ రేఖ గురించే కదా, మరి నువ్వు సమాధానాలు కూడా రేఖనే అడిగి తెలుసుకోవాలి, వేరే ఎవరినో కాదు. ఇంకా ఇంకోటి, ఆ డివోర్స్ నోటీస్ గురించి కూడా రేఖతోనే క్లారిఫై చేసుకో. ఎందుకంటే ఎక్కడో ఒక చోట అదే మూల మీ ఇద్దరి మిస్అండర్స్టాండింగ్స్కి. సరే అమ్మా, నేను ఒకసారి తనతో మాట్లాడతాను. మర్చిపోకుండా మాట్లాడు రాఘవ్. బహుశా ఇలా మాట్లాడడం వల్ల నీకు రేఖకి మధ్య బంధానికి కొత్త జీవం పోస్తుందేమో. బహుశా నువ్వు చెప్పేది నిజమేనేమోనమ్మా. ఒక్క నిమిషం రాఘవ్, నన్ను మార్కెట్లో డ్రాప్ చేస్తావా? అలాగే రామ్మా. పద. ఈ రోజు వరకు మనకి మన విలువలు ఆదర్శాలు దేనికి పనికొచ్చాయి చెప్పు? వద్దమ్మా, ఈరోజు నేను మాట్లాడతాను. చెప్పమ్మా, అక్క ఎలా కరెక్ట్ అయింది, నేను ఎలా తప్పయ్యాను? నిజానికి ఇంటి సమస్యల నుండి నేను ఒక్కడనే బయటపడేశాను. కానీ తనేం చేస్తుంది? తనకి సూర్యవంశీ కుటుంబంలో పెళ్లి జరిగిన దగ్గర నుంచి అక్కడే కూర్చొని జల్సా చేస్తుంది, అంతే కదా? కానీ మనం ఈనాటికి చిన్న చిన్న అవసరాలకి పోరాడాల్సి వస్తుంది. ఆ అవసరాలని నేనే నెరవేర్చానమ్మా, అక్క కాదు. అయినా సరే తనే నీకు గొప్పదా? వావమ్మా, నాకిప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? నేను ఈ ఇంటిని అమ్ముడుపోనివ్వాల్సిందేమో. చిన్నాన్న సూసైడ్ చేసుకోబోయారు కదా, నేను ఆయన ఆపకుండా ఉండాల్సింది. స్మితాని గుండాలు ఎత్తుకెళ్ళడానికి వచ్చారు కదా, నేను వాళ్ళని ఎత్తుకుపోనివ్వాల్సింది. హద్దులు మీరుతున్నావు ధ్రువ్, నువ్వు హద్దులు మీరుతున్నావు. ఎందుకు ఆగిపోయావమ్మా? కొట్టు. హద్దులు దాటింది నేను కాదు, అక్క దాటింది. నేను ఇంటి ప్రతి పోరాటాన్ని ఒంటరిగా పోరాడాను. నాకు తన హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు తనేం చేసింది?
నన్ను మోసం చేసి అరెస్ట్ చేయించింది. నీ బుర్రలో ఈ చెత్తంతా ఎవరు నింపుతున్నారు? రేఖ ఇలా ఎప్పటికీ చేయలేదు. నేను నా కళ్ళారా చూసింది అది అబద్ధమా? కానీ నీకు రేఖ అక్క మీద ఉన్న నమ్మకం కరెక్టా? అవును, తనకి నీ మీద చిన్నప్పటి నుంచి ప్రేమ ఉంది చూడు. నాకు దాని మీద నమ్మకం ఉంది. ధ్రువ్, ఈ ఫోటో జాగ్రత్తగా చూడు. సరిగ్గా చూడు ఈ ఫోటోని. రేఖ కళ్ళల్లో నీ మీద ఎంత ప్రేమ ఉందో చూడు. సరిగ్గా చూడు దీన్ని. తను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తోంది ధ్రువ్. తన ప్రాణం కంటే ఎక్కువగా. నాకు అలాంటి ప్రేమ ఏం అక్కర్లేదమ్మా. నాకు ఊపిరి ఆడకుండా చేసే ప్రేమ నాకు అక్కర్లేదు. మనసులో ద్వేషాన్ని నింపేది నాకు వద్దు. నాకు ఎలాంటి బంధం అక్కర్లేదు. నాకు రేఖ చౌదరికి మధ్య ఉన్న బంధం అంతమైపోయింది. అక్క తమ్ముళ్ల బంధం చచ్చిపోయింది. అయినా నీకు అనిపిస్తుందేమో కదా ఇంకా ఏదో మిగిలిందని. అయితే అది కూడా ముగించేస్తాలే. కన్స్ట్రక్షన్లో ఎలాంటి కాంప్రమైజ్ జరగడానికి వీలు లేదు. అన్ని మెటీరియల్స్లో మంచి క్వాలిటీ వాడాలి. ఓకే? వాళ్ళింట్లో ఎవరో చనిపోయారంట పాపం. నేను రేఖకి విషయం చెప్పాను కదమ్మా రేఖ. ఇదెలా సాధ్యం? రాగా, ఏంటమ్మా? నేను నీతో కొంచెం మాట్లాడాలి. మిస్టర్ గోవింద్ ఒక్క నిమిషం లైన్లో ఉండండి. చెప్పమ్మా. రాఘవ్, అది మనం ఆ కృష్ణ జ్యువెలర్స్ క్రాస్ చేశాం కదా, అది ఎలా ఓపెన్లో ఉంది ఇప్పుడు? అది క్లోజ్ చేసి ఉండాలి కదా. అమ్మా జస్ట్ ఒక్క 5 minutes ముందు కాల్ ఫినిష్ చేస్తాను, ఆ తర్వాత మాట్లాడుకుందాం. రాగా, ఒక పని చేయి, నన్ను ఇక్కడే దింపే. అమ్మా కానీ నువ్వు మార్కెట్కి వెళ్ళాలన్నావు కదా. నేను కొన్ని సామాన్లు ఇక్కడే తీసుకుంటాను,